సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు భారీ బహిరంగ సభ పెడుతున్నారు. మరి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా పెట్టాలి. ఆయన ఎమ్మెల్యే దాదాపుగా 1 ఇయర్ కాబోతుంది, 10 నెలలు అయిపోయింది. సో అక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపించి ఆయనకి అసెంబ్లీలోకి పంపించారు కాబట్టి సభ పెట్టాలి, వాళ్ళ బాగోగులు తెలుసుకోవాలి. అక్కడ ప్రజలందరికీ రోడ్లు వేయాలి, వీధి లైట్లు వేయాలి, అలాగే మంచినీరు కూడా ఇవ్వాలి. సో అవన్నీ వాటి కోసమే ఆయన సభ పెడుతున్నాడు. అంటే వర్మ గారిని తొక్కేసి మెల్లగా అక్కడే పార్టీ చేద్దామని ప్లాన్ లో ఉన్నారని తెలుస్తుంది. మరి ఎలా? వర్మ గారిని ఆయన ఏం తొక్కుతాడు? అది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. అది వర్మ గారికి టికెట్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది. వర్మ గారు జనసేన కాదు కదా, టీడీపీలో ఒకప్పుడు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. ఆయన ఇష్టం ఎవరు టికెట్ ఇస్తారు, ఎవరికెవరు. వర్మ గారికి కూడా ఇంకా పదవి ఇస్తారు ఎమ్మెల్సీ. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వలేదని బాధపడాల్సిన పని లేదు. ఇంకా 4 ఏళ్ళ పైనే ఉంది గవర్నమెంట్. సో ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ఆయన కూడా సహనంతో ఉండాలని నేనైతే కోరుకుంటున్నా, వర్మ గారికి కూడా. ఒకవేళ వర్మ గారు తిరగబడితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఏం కాదు. పవన్ కళ్యాణ్ అంటే ఒక పర్వతం, ఒక శిఖరం. ఆయన ఏం చేస్తారు? వర్మ ఏం చేయలేరు కదా. మరి పవన్ కళ్యాణ్ గారికి అచ్చేడు. సో పవన్ కళ్యాణ్ గారు సభల్లో ఎలాంటి డిసిజన్స్ తీసుకుంటారు పార్టీ పరంగా? పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి డిసిజన్స్, ఎలాంటి మాటలు మాట్లాడతారు అని మీరు అనుకుంటున్నారు? ఆయన పిఠాపురం ప్రజలు కలవడానికి వెళ్తున్నాడంటే పిఠాపురం ప్రజలు ఆయన ప్రజల కింద లెక్క. ఆయన ఓట్లేసి గెలిపించారు కదా. సభ పెట్టి అక్కడ సమస్యలు ఏంటి మాట్లాడి అక్కడ సమస్యలు తీర్చడానికి ఆయన వెళ్తున్నారు. సభ అంటే ఏదో హంగామా చేయడానికి, షోయింగ్ కోసం కాదు. మరి దీని మీద ఒకవేళ అక్కడ ఏమైనా వ్యాఖ్యలు అటు ఇటు మాట్లాడినా రేపు కేపాల్ గారి మాటల్లో ఎలా ఉంటుంది అనుకుంటారు? మరి ఆయన ఏ వ్యాఖ్యలు చేయడానికి వెళ్ళడం లేదు, కాంట్రవర్సీ చేయడానికి వెళ్ళడం లేదు. పిఠాపురం ప్రజలు ఆయన గెలిపించారు కాబట్టి కృతజ్ఞత తెలుపుకోవడానికి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి అక్కడ ఉన్న ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను తీర్చడానికి వెళ్తున్నాడు. కానీ ప్రత్యేక హోదా కోసం టీడీపీ హెచ్చరించడానికి ఈ సభ పెడుతున్నారని చాలా మంది నిపుణులు చెప్తున్నారు. ప్రత్యేక హోదా రావాలని అందరూ కోరుకుంటున్నారు. దానికోసం చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తే మంచిదే కదా, మంచి మంచి పరిశ్రమలు వస్తాయి ఆంధ్రాకి. ఆంధ్రాలో ఉన్న యువతకు కూడా ఉద్యోగాలు వస్తాయి. సో ప్రత్యేక హోదా కోసం వాళ్ళు ఎప్పుడు నిరంతరం ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఓకే.